ఈ వీడియోలో 2 రకాల సాంబార్ పొడులు ఎలా చేయాలో తెలుసుకుందాము. మొదటి విధానం. కావలసిన పదార్థములు: ఎండు కొబ్బరి 2 పెద్ద ముక్కలు, పచ్చి శనగపప్పు 1/2 కప్పు, ధనియాలు 1/2 కప్పు, ఎండుమిర్చి 10, చాయ్ మినపప్పు 1/2 కప్పు. తయారీ విధానం: ఒక పాన్లో 1/2 కప్పు ధనియాలు, 1/2 కప్పు చాయ్ మినపప్పు, ఎండు కొబ్బరి ముక్కలు, 1/2 కప్పు పచ్చి శనగపప్పు, 10 ఎండుమిర్చి వేసి స్టవ్ని సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. తరువాత ఒక మిక్సీ గిన్నె తీసుకుని అందులో ముందుగా ఫ్రై చేసిన వాటిని వేసుకుని మెత్తటి పొడి వలె చేసుకోవాలి. రెండవ విధానం. కావలసిన పదార్థములు: జీలకర్ర 1.5 టేబుల్ స్పూన్, ధనియాలు 1/2 కప్పు, ఎండుమిర్చి 6, మెంతులు 1 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1.5 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, నూనె. తయారీ విధానం: ఒక పాన్లో 1/2 కప్పు ధనియాలు, 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1.5 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వాటిని బాగా ఫ్రై చేసిన తరువాత ప్రక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె పోసి కాగిన తరువాత 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ, 6 ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తరువాత ఒక మిక్సీ గిన్నె తీసుకుని అందులో ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి, ధనియాల మిశ్రమం వేసుకుని మెత్తటి పొడి వలె మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఈ సాంబార్ పొడికి గాలి తగలకుండా ఒక బాక్స్లో పెట్టుకుంటే వాసన పోకుండా నిల్వ ఉంటుంది. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేసిన సాంబార్ పొడి రెడీ.